మోస్ట్ ఇంపార్టెంటేనమ్మా ఇవి కూడా. సాంఘిక ఉద్గార పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి. సాంఘిక ఉద్గార పద్ధతిలో మనకు కొన్ని వస్తాయి చూడండి. సెమినారు, సింపోజియము, కార్యశిబిరము, మెదడుకు మేత ఇవన్నీ కూడా వస్తాయి. అయితే సమస్య పరిష్కార పద్ధతిలో మనకి 5 రకాల పద్ధతులు ఉంటాయి ఇక్కడ. పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సదృశ్యాల పద్ధతి, ఆధారతల పద్ధతి, చిత్రీకరణ పద్ధతి ఇలా వస్తాయి. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి యొక్క సోపానాలు కూడా వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్. జార్జ్ పోలియా సమస్య సాధన యొక్క సోపానాలు. నెక్స్ట్ సమస్య శోధనకి వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఒక 4 శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి 5 ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలు కూడా ఒకసారి చూద్దాము. ఒక్కసారి చూడండి. ఇది సాంఘిక ఉద్గార పద్ధతి కొంచెం న్యూ సిలబస్ కాబట్టి మీకు ఇంపార్టెంట్ కూడా. న్యూ అంటే న్యూ కాదు, 2017లో వచ్చినవని. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ సహజ వాతావరణంలో ఏదైనా ఒక అంశాన్ని చర్చించడం. సహజ వాతావరణంలో ఏదైనా ఒక అంశాన్ని చర్చించడం. సాంఘిక ఉద్గార పద్ధతి అంటే చర్చించడం అని గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ అంటే సహజ వాతావరణంలో చర్చించడం. విద్యార్థి నాయకత్వం వహిస్తాడు వీటికి. విద్యార్థి నాయకత్వం వహిస్తాడు. ఒక గ్రూప్ అనేటటువంటిది పెడతారు. ఈ గ్రూప్లో మంచిగా యాక్టివ్గా ఉండేటటువంటి ఒక విద్యార్థిని నాయకత్వం వహించేలా చేస్తారనమాట. అప్పుడు చర్చించడం కోసం ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉంటారన్నమాట. ఈ విధానాన్ని బలపరిచిన వారు ఎవరంటే యాకబ్ సింప్సన్లు అనమాట. సామూహిక ఉద్గార పద్ధతి అని కూడా అంటారు వీటిని. సాంఘిక ఉద్గార పద్ధతిని సామూహిక ఉద్గార పద్ధతి అని కూడా అంటారు. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇది 6 రకాలుగా ఉంటుంది. ఏంటేంటి? సెమినారు, సింపోజియము, కార్యశిబిరము, మెదడుకు మేత, మేధావులతో చర్చ, ప్యానల్ చర్చ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ సెమినార్ గురించి ఫస్ట్గా చూద్దాం. సెమినార్ అంటే ఏంటంటే ఒక విద్యార్థి ఏదైనా ఒక అంశం పైన కూలంకుశంగా అధ్యయనం చేయడం. చూడండి, ఏదైనా ఒక విద్యార్థి ఏం చేస్తారంటే ఒక అంశం పైన కూలంకుశంగా అధ్యయనం చేయడం. తనంతట తానుగా అధ్యయనం చేసి నివేదిక అనేటటువంటిది సమర్పించడం జరుగుతుంది. తనంతట తానుగా అధ్యయనం చేస్తాడనమాట. జనాభా వివరాలు కానీ, ప్రభుత్వ పాఠశాల యొక్క స్థితి గురించి కానీ ఇలాంటిదనమాట. విద్యార్థి ఏదైనా ఒక అంశం పైన కూలంకుశంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తే దాన్ని ప్రాజెక్ట్ పద్ధతి అనమాట. ఆ మాదిరిగా దాన్ని ఏమంటారంటే సెమినార్ లేదా సదస్సు అంటారు. అర్థమైందండి? సెమినార్ లేదా సదస్సు అనమాట. అది సెమినార్ అంటే ఒక అంశం పైన చర్చించడం అనమాట. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి సింపోజియం అంటే ఏంటంటే ఏదైనా ఒక సమస్య గురించి విద్యార్థి భిన్న అభిప్రాయాలు అనేటటువంటివి తెలియజేయడం అనమాట. ఒక వివాదాస్పదమైనటువంటి అంశం పైన లేదా విషయం పైన స్పష్టమైనటువంటి అవగాహన పొందడం. భిన్న అభిప్రాయాలు 2 రకాలుగా ప్లస్ పాజిటివ్స్ నెగిటివ్స్ 2 కూడా ఆలోచించడమే సింపోజియం. సింపోజియం అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశం పట్ల పాజిటివ్స్ నెగిటివ్స్ 2 కూడా ఆలోచించడమే సింపోజియం అనమాట. ఒకే అంశంపై భిన్న దృక్పథాలను కూడా ఏర్పరచుకోవడమే సింపోజియం. అయితే స్ట్రక్ మహాశయుడు ఏమంటాడంటే సింపోజియం అనేటటువంటిది వ్యాఖ్యానాల సముదాయం అని అంటాడు. స్ట్రక్ మహాశయుడు ఏమంటాడంటే వ్యాఖ్యానాల సముదాయం అని చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కార్యశిబిరం అంటే ఏంటంటే వర్క్షాప్స్ అంటారు దీన్ని. పిల్లలను ఒక నిర్దిష్టమైనటువంటి పనిలో నిమగ్నం చేయడం. చూడండి, కార్యము అంటే పని కదమ్మా, కార్యశిబిరం అంటే పని నిమిత్తం అని అర్థం. విద్యార్థులు ఒక నిర్దిష్టమైనటువంటి పనిలో నిమగ్నం చేయడం, వ్యక్తిగతంగా కానీ జట్టుకృత్యంగా కానీ సృజనాత్మక చర్యల ద్వారా కానీ అవసరమయ్యేటటువంటి వస్తువులు ప్యాకేజీలను తయారు చేయించడం అనమాట. ఇలా తయారు చేయించడం కోసం కర్మాగారాల్లో కార్మికులు అలాగే చేతివృత్తుల వారు యంత్రాలు, పనిముట్లు, పరికరాల సహాయంతో వస్తువులు ఏ రకంగా అయితే తయారు చేస్తారో అంతగా లీనమయ్యేటట్లుగా విద్యార్థులను పనిలో నిమగ్నమయ్యేటట్లుగా చేసి వస్తువులను తయారు చేసేటట్లుగా చేయడాన్ని ఏమంటారంటే అది కార్యశిబిరం అని అంటారనమాట. పిల్లలతో అలా చేపించేలా నిమగ్నమయ్యేటట్లుగా చేయించడమే కార్యశిబిరం అనమాట. పని నిమిత్తం అని గుర్తుపెట్టుకోండి. ఒక నిర్దిష్టమైనటువంటి పనిలో నిమగ్నం చేయడం అనమాట కార్యశిబిరం అంటే. అర్థమైందండి? నెక్స్ట్ వన్ మెదడుకి మేత అంటే విద్యార్థులు మెదడుకు మరింత చురుకుదనాన్ని అందించేందుకు మేధస్సుకు పెంపొందింపజేసేందుకు కూడా క్విజ్లు, అంత్యక్షరి, వ్యక్తిత్వ పోటీలు
క్విజ్లు అంత్యక్షరి మరియు వ్యక్తిత్వ పోటీలు అనేటటువంటివి ఏర్పాటు చేయడం అనమాట. ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు చర్చించడం ద్వారా సహజ వాతావరణాన్ని కల్పించడం ద్వారా వాళ్ళు నేర్పించడం అనమాట. ఇది కూడా సాంఘిక ఉద్గార పద్ధతే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, మేధావులతో చర్చ. మేధావులతో చర్చ అంటే వివిధ రంగాల్లో నిపుణులను తీసుకొని వచ్చి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చలు జరిపించడం అనమాట. వివిధ రంగాల విద్యార్థులను వివిధ రంగాల్లో నిపుణులను తీసుకొని వచ్చి పాఠశాలకు ఆహ్వానించి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చలు జరిపించడమే మేధావులతో చర్చ అవుతుంది. ప్యానల్ చర్చ అంటే ఏంటి? ప్యానల్ చర్చ అంటే ఒక గ్రూప్ అనమాట. ఇది ఒక చిన్న గ్రూపు. ఆ చిన్న గ్రూప్నే ప్యానల్ అంటారు. చిన్న గ్రూప్నే ప్యానల్ అంటారు. ఆ చిన్న గ్రూప్లో ఎంతమంది ఉంటారంటే 4 నుంచి 8 మంది ఉంటారమ్మ. 4 నుంచి 8 మంది ఉండేదాన్ని ప్యానల్ చర్చ అంటారనమాట. చిన్న గ్రూప్నే ప్యానల్ అంటారు. 4 నుంచి 8 మంది ఉంటారు. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్కసారి వంతున మార్పిడి పద్ధతిలో ఒక అంశం పైన చర్చించడం జరుగుతుంది. చిన్న చిన్న గ్రూపులుగా వేస్తారు. ఒక గ్రూపు చర్చించిన తర్వాత ఇంకో గ్రూపు, ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి వంతుల వారీగా చర్చించడం జరుగుతుందన్నమాట ప్యానల్ చర్చలో. ఇప్పుడు మీకు అర్థమైందండి. సెమినార్ అంటే ఒక విద్యార్థి ఒక అంశం పైన సహజ వాతావరణంలోనికి వెళ్ళి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం. సింపోజియం అంటే ఒక సమస్య గురించి ఒక విద్యార్థి ఏం చేస్తారంటే భిన్న అభిప్రాయాలు, ప్లస్లు మైనస్లు రెండు కూడా తను భిన్న అభిప్రాయాలను కలిగి ఉండేటట్లుగా ఒక వివాదాస్పదమైనటువంటి అంశం పైన అవగాహన పొందడం అనమాట. నెక్స్ట్ కార్యశిబిరం అంటే ఒక పనిలో లీనమైపోవడం, వస్తువుల తయారీలో లీనమైపోవడం. ఒక కర్మాగారంలో కార్మికులు అయితే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా లీనమైపోవడం అనమాట. మెదడుకి మేత అంటే క్విజ్, అంత్యాక్షరి, వ్యక్తిత్వ పోటీలు అలాంటివి నిర్వహించడం ద్వారా చర్చించడం ద్వారా నేర్పించడము. మేధావులతో చర్చించడం ద్వారా నేర్పించడము. చిన్న చిన్న గ్రూపులుగా వేసి ఒకరి తర్వాత ఒకరు చర్చించడం ద్వారా నేర్పించడం. ఈ రకంగా ఉంటుంది సాంఘిక ఉద్గార పద్ధతి. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతికి వచ్చేసరికి నేర్చుకోవలసినటువంటి అంశాలను ఒక సమస్యగా మలుస్తారనమాట. ఒక సమస్యను క్రియేట్ చేస్తారు. సమస్యగా మలిచి ఉపాధ్యాయుని సహాయంతో నేర్చుకోవడం. అభ్యసించేటటువంటి అంశాన్ని సవాళ్ళుగా అంగీకరించి స్వీకరించి దానికోసం పాటుపడి నేర్చుకునేటటువంటి పద్ధతి ఏదంటే సమస్య పరిష్కార పద్ధతి. ఒక సమస్యగా మలుస్తారు, అలాగే సవాళ్ళుగా అంగీకరిస్తారనమాట. వాటినే సమస్య పరిష్కార పద్ధతి అని అంటారు. సివి గుడ్ ఏం చెప్పారంటే సమస్య పద్ధతి పరిష్కారాన్ని అభ్యసించేటటువంటి సన్నివేశాలను సమస్యల వల్లే సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించేది అంటాడు. నేర్చుకోవాల్సిన విషయం అనేటటువంటిది సమస్యలుగా సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించేదే సమస్య పరిష్కార పద్ధతి అని చెప్తారు. ఎవరంటే సివి గుడ్ అనమాట. స్టీన్ ఏం చెప్తారంటే సమస్య సాధన ప్రాతినిధ్యపరచడం, హస్తలాఘవ నైపుణ్యాలు ప్రదర్శించడం, హేతు విచారణ చేయడం వంటి అంశాలన్నీ కూడా గణిత అక్షరాస్యతను ప్రతిబింబిస్తాయి అని అంటాడనమాట. అంటే ఇవన్నీ కూడా సమస్య పరిష్కార పద్ధతిలో ఉండేటటువంటి అనమాట. సమస్య సాధన, ప్రాతినిధ్యపరచన, హస్తలాఘవ నైపుణ్యాలు ఇవన్నీ కూడా చేయడం వల్లే విద్యార్థుల గణిత అక్షరాస్యత నైపుణ్యాలు పెంపొందిస్తాయి అంటారు. ఎవరంటే స్టీన్ అనమాట. జాన్ డ్యూయి కృషి వలనే ఇది ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందడం జరిగింది. జాన్ డ్యూయి కృషి వలనే సమస్య పరిష్కార పద్ధతి అనేటటువంటిది ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందడం జరిగింది. అయితే ఈ పద్ధతిలో ఉండేటటువంటి 5 రకాలు ఏంటి? పునఃప్రవచన పద్ధతి. పునః అంటే అనేక సార్లు. చూడండి, పునఃప్రవచనం అంటే అనేక సార్లు చదివి సాధించవలసి ఉంటుందన్నమాట. జార్జ్ పోలియో సూచించినటువంటి సమస్య సాధనలో ఇది ఒకటనమాట. జార్జ్ పోలియో కూడా సూచించారు సమస్య సాధనలో రకాలు. ఆయన సూచించినలాగే ఈ పునఃప్రవచన పద్ధతిలో ఈ రకమైనటువంటిది జార్జ్ పోలియో సూచించిన సమస్య పరిష్కారాల్లో ఒకటిగా గుర్తించబడింది. అలాగే సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని అనేక సార్లు చదివి సాధించాల్సి ఉంటుంది. సమస్యను చదవడం, సోపానాలుగా రాయడము, నిబంధనలు గుర్తుంచుకోవడం, ఈ విధంగా సమస్యను అర్థం చేసుకుంటాడనమాట. ఇన్ని రకాలుగా చేసి ఆ సమస్యను అర్థం చేసుకుంటాడనమాట. అంటే ఎక్కువసార్లు చదవడము, సోపానాలుగా రాయడం ఇవన్నీ చేసి నేర్చుకోవడం జరుగుతుంది. కాలము దూరము, కాలము వేగము, కాలము పని, వడ్డీ సమస్యలు ఈ రకంగా సాధిస్తారనమాట. ఈ పునఃప్రవచన ద్వారా సాధిస్తారు. ప్రతిదీ కూడాను చదవడం, నేర్చుకోవడం, అనేక సార్లు చదివి సాధించడం ఉంటుంది. అలాగే సోపానాలు రాయడం, అలాగే నిబంధనలు గుర్తుంచుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. కాలము దూరము, అలా కాలము వేగము, కాలము పని, వడ్డీ సమస్యలు ఇవన్నీ కూడా పునఃప్రవచన పద్ధతిలో సాధించబడతాయి.
నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి అంటే ఎనలైసిస్ మెథడ్ అనమాట. సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించడం. మనకి విశ్లేషణ పద్ధతిలో ఏముంటుంది, చిన్న చిన్న భాగాలుగా విభజించడం అని ఉంటుంది కదా. అలాగే తెలియని విషయం నుంచి తెలిసిన దానికనే ఉంటుంది విశ్లేషణ పద్ధతిలో. అలాగే ఇక్కడ ఈ వర్గమూలాలకు సంబంధించినటువంటి సమస్యలు సాధించేటప్పుడు మనం తెలియని దాని నుంచి తెలిసిన దానికి వెళ్తారనమాట. చిన్న చిన్న భాగాలుగా విడగొడుతూ చేస్తారనమాట. దీన్నే మనం విశ్లేషణ పద్ధతి అని అంటారు. ఇది సమస్య పరిష్కార పద్ధతి అనేటటువంటిది విశ్లేషణ పద్ధతి ద్వారా కూడా సాధించడం జరుగుతుంది. ఎలా సాధిస్తారని ఎటువంటి అంశాలంటే వర్గమూలాలకు సంబంధించినటువంటి అంశాలు విశ్లేషణ పద్ధతి ద్వారా సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ సాదృశ్యాల పద్ధతి ద్వారా సాధించడం. సాదృశ్యాల పద్ధతి అంటే పోలిక ద్వారా సాధించడం అనమాట. ఇచ్చిన సమస్యను పోలినటువంటి మరొక సమస్య ఆధారంగా సమస్యను పరిష్కరించడం. కొన్ని రకాల చుట్టుకొలతలు వైశాల్యాలు గురించి విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువుల ఆధారంగా సాధించడం. చూడండి, ఇప్పుడు ఒక అగ్గిపెట్టిని తీసుకున్నారు. అగ్గిపెట్టిని చూడండి, ఒక దీర్ఘ ఘనం యొక్క వైశాల్యంని నేర్చుకోవాలనుకునేటప్పుడు అగ్గిపెట్టిని తీసుకొని నేర్చుకోవడం. అలాగే దీర్ఘ చతురస్రం అనేటటువంటి దాని యొక్క వైశాల్యాన్ని నేర్చుకోవడం కోసం ఒక పేపర్ని తీసుకొని నేర్చుకోవడం. ఇలా అనమాట. ఇదంతా కూడా పేపర్ కూడా మనకి దీర్ఘఘనం వాటి యొక్క మందం అనేది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మనకి బోర్డు పైన అంటే ఒక పటం అవుతుందన్నమాట దీర్ఘఘనం. ఇలా ఏదో ఒకటి అంటే సాదృశ్యాల పద్ధతి అంటే దాన్ని పోలినటువంటి వస్తువుని పరిసరాల నుంచి తీసుకొని నేర్చుకోవడం అనమాట సాదృశ్యాల పద్ధతి అంటారు. ఓకేనండి. ఇది వైశాల్యాలు చుట్టుకొలతలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా సాదృశ్యాల పద్ధతిలో నేర్చుకోవడం జరుగుతుంది. ఆధారతల పద్ధతి అంటే సమస్యలో ఉన్నటువంటి అంశాల మధ్య పరస్పర సంబంధాలు ఏర్పరచడం ద్వారా సాధించడం. ఇది సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్న అదే కదా. అంటే సమస్యలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి పరస్పర సంబంధాలను ఏర్పరచుకొని సాధించడం అనమాట. ఇచ్చిన సమస్యను పరస్పర సంబంధంతో ఏర్పరిచి మళ్ళీ రాసుకొని సాధించడం. ఇప్పుడు వయసులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యలో ఉన్నటువంటి పరస్పర సంబంధాలను గుర్తించి, ఆధారతల పద్ధతి అంటే పరస్పర సంబంధాలను గుర్తించి, ఇప్పుడు తండ్రి వయసు కూతురు వయసు అని చెప్పేసి ఇస్తారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాలను గుర్తించి ఆ సమస్యను మళ్ళీ రాసుకొని సాధించడం అనమాట ఆధారతల పద్ధతి అంటారు. ఆధారతల పద్ధతి అంటే సమస్య ఇచ్చినటువంటి దత్త సమస్య ఆధారంగా కొన్ని మనం రాసుకొని దాని ద్వారా సాధించడం. దత్త సమస్య ఆధారంగా మనం కూడా కొన్ని సోపానాలుగా రాసుకొని దాని ఆధారంగా సాధించడం అనమాట. ఇచ్చిన సమస్యలోని అంశాల ఆధారంగా పరస్పర సంబంధాలు అనేటటువంటి ఏర్పరచుకొని దాని ద్వారా సాధించడమే ఆధారతల పద్ధతి అవుతుంది. వయసులకు సంబంధించినటువంటి సమస్యలు. అలాగే చిత్రీకరణ పద్ధతి. చిత్రము అంటే ఏంటమ్మా, బొమ్మలు గీయడం అలాంటివే కదా. పట్టికలు వేయడం, పటాలు గీయడం. ఏదైనా ఒక సమస్యను సాధించేటప్పుడు వాటిని ఒక చిత్ర రూపంలో వేసుకోవడం కానీ, పట్టిక రూపంలో వేసుకోవడం కానీ, ఒక దిమ్మరేఖ చిత్రంలో వేసుకోవడం కానీ, ఒక వెన్ చిత్రంలో వేసుకోవడం కానీ, ఇలా చిత్ర రూపంలో వేసుకోవడం, లేదా ఒక దీర్ఘ చతురస్రాకారంగా వేసుకోవడం, ఇలా అనమాట. ఇచ్చిన సమస్యలోని అంశాలను చిత్రాలు, పట్టికలు, పటాలు, గ్రాఫులు వేసుకొని సాధించడం. దీనికి ఉపయోగపడినవి ఏంటంటే జ్యామితి, క్షేత్రమితికి సంబంధించినటువంటివి మనం చిత్రీకరణ పద్ధతిలో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు మీకు సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నవి ఏంటంటే పునఃప్రవచన పద్ధతి. అంటే అనేక సార్లు చదివి సాధించుతామన్నమాట దాన్ని. సమస్య పరిష్కార పద్ధతిలో అనేక రకాలుగా మనం చదివి సాధించేవి ఏంటంటే పునఃప్రవచన పద్ధతి. విశ్లేషణ పద్ధతి అంటే ఇచ్చిన సమస్యని మనం అనేక రకాలుగా విశ్లేషించి నేర్చుకోవడం అనమాట. అంటే వర్గాలకు సంబంధించినటువంటి బహుపదులకు సంబంధించిన సమస్యలు చేసేటప్పుడు విశ్లేషణ పద్ధతి ఉపయోగిస్తాం. సాదృశ్యాల పద్ధతి అంటే పోలికలు తెచ్చుకొని మనం ఆ సమస్యను సాధించడం. ఇచ్చినటువంటి సమస్యను పోలినటువంటి మరొక సమస్య ఆధారంగా నిశ్చేయడం. అంటే మ్యాథ్స్లో సమస్య చేసేటప్పుడు ఇటువంటి పద్ధతులు పాటిస్తామని. ఆధారతల పద్ధతి అంటే ఇచ్చిన దత్త సమస్యల ఆధారంగా మరొక కొన్ని మనం రాసుకొని వాటి ఆధారంగా నేర్చుకోవడం అనమాట, సాధించడం అనమాట సమస్యను. నెక్స్ట్ చిత్రీకరణ పద్ధతి అంటే ఒక సమస్యలోని అంశాలను చిత్రాలు, పట్టికలు, పటాలు, గ్రాఫులు వేసుకొని సాధించడం అనమాట. ఒక సమస్యలోని అంశాలని చిత్రాలు, పట్టికలు, పటాలు, గ్రాఫులు వేసుకొని సాధించడాన్ని చిత్రీకరణ పద్ధతి అని అంటారనమాట. నెక్స్ట్ జార్జ్ పోలియో సూచించినటువంటి సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాలు ఏంటి అంటే ఒక సమస్యను సాధించాలంటే ఎటువంటి అనుసరించాలి అంటే ఇప్పుడు
ఒక సమ్ గాని చేయాలన్నా, ఒక సమ్మకి ఆన్సర్ గ్యాదర్ చేయాలంటే ఎటువంటి పద్ధతులు అనేటటువంటివి, ఎటువంటి సోపానాలు మనం పాటించాలంటే, ముందు ఆ సమ్మని అవగాహనతో సమస్యను అన్వేషించాలి. నెక్స్ట్ వాటికి తగినటువంటి వ్యూహాన్ని రాసుకోవాలి. తర్వాత వ్యూహాన్ని ఉపయోగించిన తర్వాత సమస్యను సాధించాలి. తర్వాత దాన్ని సరిసూచుకోవాలి. సమస్యను అవగాహన చేసుకోవాలి, వ్యూహాన్ని రచించాలి, తర్వాత సాధించాలి, తర్వాత దాన్ని సరిచూడాలి అని చెప్పింది ఎవరంటే జార్జ్ పోలియా. నెక్స్ట్ మనకి సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానాలు ఉన్నాయి. సమస్యను ముందుగా ఏం చేయాలంటే గుర్తించాలి, నిర్వచించాలి, సేకరించాలి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సమస్యను ముందుగా గుర్తించాలి, నిర్వచించాలి, సేకరించాలి. తర్వాత సమాచారాన్ని వ్యవస్థీకరించాలి, తాత్కాలిక పరికల్పనలు అనేటటువంటి ఊహించాలి, ఏదో అవ్వచ్చో అని ఊహించాలి, తర్వాత పరీక్షించాలి, తర్వాత సరిసూచుకోవాలి. గుర్తించడము, నిర్వచించడము, సేకరించడము, వ్యవస్థీకరించడము, పరికల్పనలు చేయడం, పరీక్షించడము, సరిసూచుకోవడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ సోషల్కి వచ్చేసరికి సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఏంటంటే సమస్యను గుర్తించడము, నిర్వచించడము, పరికల్పనలు చేయడం, సమాచారాన్ని సేకరించడం మరియు అన్వయించడము, నిర్ధారణలు తెలుసుకొని సాధారణీకరణాలు రూపొందించడం. గుర్తించడము, నిర్వచించడం ఈ రెండు కూడా ఒకదానికి వచ్చింది. రెండవ దానిగా పరికల్పనలు వచ్చింది. మూడవ దానికి వచ్చేసరికి సమాచారాన్ని సేకరించడం, అన్వయించడం అనేది మనకు మూడో దానిగా వచ్చిందనమాట. నాలుగో దానికి వచ్చేసరికి నిర్ధారణలు తెలుసుకొని సాధారణీకరణాలు రూపొందించడం అని వచ్చింది సోషల్కి వచ్చేసరికి. అయితే ఈ సమస్య పరిష్కార పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటి, లోపాలేంటి? విద్యార్థులు నిత్య జీవిత సమస్యలను సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం అనేటటువంటివి పెరుగుతాయి. సంక్లిష్ట సమస్యల సాధనకు దోహదం చేస్తుంది. అలాగే విద్యార్థులు వివేచన శక్తి, సృజనాత్మకత, విశ్లేషణ శక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట విద్యార్థిలో. నెక్స్ట్ లోపాలకు వచ్చేసరికి ఉపాధ్యాయుల యొక్క శ్రమ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక తరగతికి అయితే అనువైనది కాదు. ఉపాధ్యాయుడు ప్రణాళిక అనేటటువంటిది వేగంగా వేయడం కష్టమవుతుందన్నమాట. ఈ సమస్య పరిష్కార పద్ధతిలో ప్రతి ఒక్కటిని సమస్యగా మలచి చెప్పడం అంటే కష్టం కదండి, అది అందువల్ల. నెక్స్ట్ గేట్స్ అనే శాస్త్రవేత్త వ్యక్తికి ఒక గమ్యం ఉండి దాన్ని చేరడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఏ విధానం కూడా సరైనది కానప్పుడు సమస్య ఉద్భవిస్తుంది అంటాడనమాట గేట్స్. బైనింగ్ ఏం చెప్తారంటే సమస్య జవాబుకు కావలసిన ప్రశ్న అంటాడు. సమస్య జవాబుకు కావలసిన ప్రశ్న అంటారు. గేట్స్ నెక్స్ట్ బైనింగ్ వీళ్ళిద్దరూ కలిసి ఇరువురు కలిసి ఏం చెప్పారంటే సమస్య పరిష్కారం అనేది విద్యార్థులకు నూతన సరికొత్త కోణం నుంచి ఆలోచింపజేసేలా చేస్తుంది అంటారు. ఓకేనండి, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి కూడా మీరు ఇంకోసారి చూస్తే ఇంకా గుర్తుంటుంది. పునఃప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. ఇందులో మన ఆధారతల పద్ధతి అంటే ఇచ్చిన సమస్య ఆధారంగా పరస్పర సంబంధాలు ఏర్పరిచి మళ్ళీ సోపానాలు రాసుకొని వాటి ద్వారా సాధించడం. జార్జ్ పోలియో సోపానాలు కూడా అవగాహన, తర్వాత వ్యూహాన్ని రచించడం, తర్వాత సాధించడం, లాస్ట్లో సరిసూచుకోవడం. మనకి ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతిలో కూడా చివరిలో వచ్చింది సరిసూచుకోవడమే అన్నమాట. ఓకేనండి, ఇలా మీరు సమస్య పరిష్కార పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలన్నీ కూడా చూసుకోండి. అంటే ఒక సమస్యగా మలిచి నేర్చుకోవడం అనేసి అంటే కష్టమే కదండి, ప్రతిదాన్ని సమస్యగా మలుచుకొని నేర్చుకోలేము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.